అర్జునుడు ఇరుపక్షములందలి సైనికులను చూచి అటు పిమ్మట ఏమి చేసెనో చెప్పుచున్నాడు. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్న బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదయుడే దుఃఖిస్తూ ఈ విధముగా పలుకుతున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు చెబుతున్నాడు, ఓ శ్రీకృష్ణ, యుద్ధము చేయుటకై ఇచ్చట సమకూడిన ఈ బంధుజనులను చూచి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, నోరు ఎండిపోవచున్నది, శరీరము వణుకుచున్నది, గగుర్పాటు కలుగుచున్నది, గాంధీవము చేతి నుండి జారిపోవచ్చున్నది, చర్మము మండుచున్నది, నిలబడుటకైనను నాకు శక్తి లేకున్నది, మనస్సు గిరున తిరుగుతున్నది. యజ్ఞ విముఖతకు అర్జునుడు తన కారణములను శ్రీకృష్ణుకు చెప్పుచున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ శ్రీకృష్ణ, అపశకునములను సహితము చూస్తున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమేదియో నాకు కనిపించటం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. శ్రీకృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. రాజ్యముతో గాని భోగములతో గాని జీవితముతో గాని మనకేం ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రా తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. వాసుదేవ, ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుదుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమర్దులు, సంబంధులు ఎల్లరునూ ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగములో వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య ఏతోః కిం ను మహీ కృతే. హే శ్రీకృష్ణ, నన్ను చంపువారలైనను వీరిని 3 లోకముల యొక్క రాజ్యాధిపత్యము కొరకైనను నేను వారిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలనా? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. హే శ్రీకృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేం సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగుతుంది. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవః. హే శ్రీకృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనం ఏ విధంగా సుఖపడగలుగుతాము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం పపశ్యద్భిర్జనార్దన.
శ్రీకృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనం వలన కలుగు దోషమును, మిత్రద్రోహం వలన కలుగు పాపమును ఒకవేళ తెలియకునను ఆ రెండింటిని బాగుగా తెలిసినట్టు మనము ఏల ఈ పాపకృత్యం నుండి విరమింపకూడదో నాకు అర్థము కాకున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.